కాలీఫ్లవర్ మేతి కర్రీ. ఈసారి కర్రీ చేయబోతున్నాను అన్నమాట. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ వచ్చేసి కాలీఫ్లవర్. ఎస్. అండ్ దాంతోపాటు మనం ఒక ఆకు తీసుకొచ్చాం. మేతి ఆకు. సో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, ఇది ఇంకా రెగ్యులర్గా మనకు కావాల్సినవే. ఓకేనా? ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఓకే. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్, సో ఫస్ట్ కొంచెం జీలకర్ర ముందుగా పోపు పెట్టేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేద్దాం. ముందుగా కొంచెం అల్లం ముక్కలు, యా, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా. ఓకే. అండ్ మనకి పెద్దవాళ్ళకు కూడా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది చాలా ఉంటుంది. అండ్ దీనిలో ఏంటంటే కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటే ఏవేవో వాడేస్తూ ఉంటారు. అంటే జస్ట్ మనకి యూట్యూబ్లో ఏది చూసినా లేకపోతే పేపర్లో ఏదైనా చూసినా సరే ప్రతి చిట్కా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో చిట్కా అందరికి పడుతుందని చెప్పలేము, అది 1:∞ రేషియోలో ఉంటుంది. సో మనకి ఏదన్నా అవుతే మన బాడీ స్ట్రక్చర్ ఏంటి, అండ్ అలాగే చాలా మందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. నార్త్ వాళ్ళ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు అవర్ సౌత్ ఇండియన్. సో ఎవరి బాడీకి ఎలా పడుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఒకరు ఏదో ఫాలో అవుతున్నారని చెప్పి సేమ్ థింగ్ వాళ్ళకి అది అప్లై అవ్వకపోవచ్చు. సో మెయిన్గా మనకున్న ప్రాపర్ ఫార్ములా ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఫైబర్ తీసుకోవడం. అండ్ అలాగే ఈచ్ మీల్లో ఫైబర్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటే అండ్ మనం తీసుకోవాల్సిన ప్రాపర్ క్వాంటిటీలో తీసుకుంటే కాన్స్టిపేషన్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మనం అలా చేసుకోవచ్చు. కానీ సేమ్ థింగ్ అందరు ఫాలో అవుతుంది మాత్రం ఫాలో అవుతే అంటే అది కొంతమందికి వర్క్ చేస్తే ఇట్స్ ఓకే, వర్క్ చేయకపోతే మాత్రం కష్టంగా ఉంటుంది. ప్రతిదీ ఫాలో అవటం మాత్రం చెరిపే, మనకి అంత మంచిది కాదు. ఇంకోటి నువ్వు చెప్తుంటే గుర్తుకొచ్చింది పల్లవి, సో మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే మన చిన్నప్పటి నుంచి ఈ ఫుడ్ పడుతుందా పడదా అంటే కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు నాన్ వెజ్ తింటే నెక్స్ట్ డే కొంచెం అంత స్టమక్ అంత హ్యాపీ ఉండదు, అప్సెట్ గా ఉంటుంది కొంతమందికి. సో ఇలా అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కొంతమందికి పొట్ట అప్సెట్ అంటే స్టమక్ అప్సెట్ ఉంటే అసలు ఏం తినకుండా ఉంటే కనుక వాళ్ళది సెట్ అయిపోతుంది. కానీ కొంతమందికి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా తింటే సెట్ అయిపోతుంది. సో అలా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అంటే లైక్ నేనున్నాను, నాకు మా తమ్ముడికి చాలా బిగ్ ఎగ్జాంపుల్ అనమాట. వాడు ఏంటంటే వాడికి నచ్చిన నాన్ వెజ్ ఫుడ్ తినేసాడనుకో సెట్ అయిపోతుంది. ఓకే. సో అలా ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం ఫాలో అవ్వలేము. సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే న్యాచురల్ గా ఫైబర్ ఇదంతా బాడీకి హెల్ప్ చేస్తుందో ఆ వైజ్ గా వస్తే బెటర్. ఒక్కొక్కసారి మనకి డాక్టర్స్ హాస్పిటలైజేషన్ అవ్వటం కంటే కూడా అసలు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుని దాని ప్రకారంగా తింటాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓకే పల్లవి, నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా, నెక్స్ట్ క్యారెట్స్, నెక్స్ట్ మెంతి ఆకు కూడా. ఓకే. మెంతి ఆకు కొంచెం చేదు కదా? యా, కొంచెం చేదు. సో ఇందాక మనం ఫస్ట్ చేసిన రెసిపీ వచ్చేసి హ్యాపీగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది అయితే మెయిన్గా పిల్లలకి. ఓకే. అండ్ అలాగే ఎవరికైతే స్పైస్ ఎక్కువగా నచ్చదో వాళ్ళు కూడా దీన్ని బాగా ఇష్టపడి తింటారు. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ కాలీఫ్లవర్ కూడా వేసేద్దాం, మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో అందులో వాటర్ వేసి చక్కగా దాన్ని ఉడికించుకోవాలి. అలాగే మూత పెట్టేసుకుందాం.
పల్లవి చూసేద్దామా? యా చూసేద్దాం. సో ముక్కలైతే చక్కగా ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి తురుము, అలాగే పాలు కూడా వేసేసుకుందాం. పాలు ఓకే. సో చక్కగా ఒక 2 minutes దాన్ని అలా బాయిల్ అవ్వనిద్దాం. ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఓకే. ఇలా ఓపెన్ గానే బాయిల్ అవ్వనివ్వచ్చు కదా? యా ఓపెన్ గానే బాయిల్ అవ్వనివ్వచ్చు. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ కొలనోస్కోపీ అని చెప్పేసి ఇట్లాంటి ప్రొసీజర్స్ చాలా ఎక్కువయ్యాయి. అంటే ఎవరికైతే దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో సో అసలు అలాంటి ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చా? ఎంతవరకు సేఫ్? యా ఆ ప్రొసీజర్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఆ ప్రొసీజర్స్ చేయించుకుంటే మనకి ఇంకేమైనా ఇష్యూ ఉందా కూడా తెలుస్తుంది అనమాట. లైక్ ట్యూమర్ సెల్స్ ఫామ్ అవ్వడం కానీ లేదంటే పైల్స్ ఉన్న వాళ్ళు. సో అలా మనం చేయించుకొని దాని ప్రకారంగా మనము ఏదైతే మెడికేషన్స్ ఆర్ ఎనీథింగ్ మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది ఫాలో అవుతే ఇంకొంచెం బెటర్గా రిజల్ట్స్ వస్తాయి. సో అసలు ఏమవుతుందో తెలియకుండా మెడికేషన్స్ డైట్ ఫాలో అవ్వడం కన్నా ఏమైందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫాలో అవుతే ఇంకాస్త బెటర్ రిజల్ట్స్ అండ్ అలాగే మనం ఇంకా అది లీడ్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. చాలా చక్కగా చెప్పావు. అండ్ ఎస్ మన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అంటే ఒక పొంగు కూడా వచ్చింది మనకి. ఒక పొంగు కూడా వచ్చేసింది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, కాలీఫ్లవర్ మేతి కర్రీ రెడీ. ఓకే, కాలీఫ్లవర్ మేతి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్ మెంతి కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, మెంతాకు, ఉప్పు, కొబ్బరి తురుము, పాలు. కాలీఫ్లవర్ మెంతి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, మెంతో ఆకు, సరిపడా ఉప్పు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకొని చివరిగా కొబ్బరి తురుము, పాలు కూడా పోసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ మెంతి కర్రీ రెడీ.